భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రభుత్వపు బీర్ల ఐలయ్యతో కలిసి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వపు బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన 2 అంగన్వాడీ భవనాలను వారు ప్రారంభించగా నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యుత్ సరఫరానే ప్రధాన ఆధారమని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా ఆ పనులు కూడా పూర్తవుతున్నాయి. దాంతో పాటు గంధమల్ల కూడా అప్పుడే 60 కోట్లు కలెక్టర్ గారి అకౌంట్ లో డిపాజిట్ అయినాయి. రేపు మాపు భూసేకరణకు డబ్బులు ఇచ్చి ఆ రిజర్వాయర్ పూర్తి చేస్తే ఆలేరు ప్రాంతంతో ఆలేరు మండలంతో పాటు యాదగిరిగుట్ట మండలంతో పాటు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేది. అది నేను ఎమ్మెల్యే గారు వెంటబడి అసెంబ్లీలో రేట్ చేసి నాతో పాటు ముఖ్యమంత్రి గారు చూసుకుని దాన్ని అమౌంట్ రిలీజ్ చేసినాం. పనులు కూడా 2 రోజులు పెట్టి ఆ పనులు ప్రారంభించి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం, కింద ఉన్న గుండాల మండలానికి సంబంధించిన ప్రతి ఎకరానికి కూడా సాగునీరు ఇచ్చే విధంగా మీ ఎమ్మెల్యే గారి గురించి ఎంత ఎంత చెప్తే చెప్పాలని చాలా ఉన్నది. అంత మంచి ఎమ్మెల్యేకు మీకు దొరకడం, మీరు గెలిపించుకోవడం మీ అదృష్టంగా వెనుకబడ్డ ఆలేరు ప్రాంత ప్రజల అదృష్టం. ఎందుకంటే విప్పుగా ఇల్లు కానీ ఏ ఊరికి పోయిన సైదాపూర్లోనే 70 ఇల్లు అంటే 5 లక్షలు వేసుకుంటే 70 ఇంటూ 5 లక్షల రూపాయలు అంటే ఎన్ని రూపాయలు? 3.5 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకుంటున్నాం. రైతన్నలకు ఒక వరంగా 8 సబ్స్టేషన్లు శాంక్షన్ చేసుకొని అందులో గౌరవ మంత్రివర్యులు ఆర్ఎన్బి శాఖ మంత్రులు మా పెద్దన్న ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ మూటకొండలో ఒకటి, ఇక్కడ యారుట మండలంలో ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేసుకోవడం, 2 ఎకరాలలో 4 కోట్లతోటి సుమారు 4 గ్రామాలకు వేలాది మంది రైతులకు ఎక్కడ కూడా కరెంటు ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంట్ అందించాలనే లక్ష్యంతో లో వోల్టేజ్ సమస్య తీర్చాలని చెప్పి ఇక్కడ సైదాపూర్ గ్రామంలో ఇవాళ 4 కోట్లతోటి సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకొని దీన్ని ఈ రోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 2 నెలలనే దీనికి రైతులకు అందుబాటులో తీసుకురావడం మా లక్ష్యంగా చేస్తున్నాం. ఇప్పటికే 4 సబ్స్టేషన్లు ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇక్కడ దూది వెంకటాపురం ఒకటి, మల్యాల గ్రామం ఒకటి, నాయనంపల్లి గ్రామంలో ఒకటి, మూటకొండూరులో కూడా ఒకటి, ఇంకా 4 చేసినాం. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో గ్రామాలలో గత 10 ఏళ్లుగా వేయనటువంటి రోడ్లు పెద్ద ఎత్తున గౌరవ మంత్రి సహకారంతో మేము రోడ్లు కూడా మంజూరు చేసుకున్నాం. ఈ ప్రాంతంలో మా గౌరవ కలెక్టర్ గాని జేసీ గాని ఇలా ఈ విద్యుత్